పురాణ కాలం నుంచి ఈ మాసం ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రకమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన ఉపవాస దీక్షలు నియమనిష్టలు పాటిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో శివకేశవులను అర్ధనారీశ్వరులను ఆరాధిస్తూ ఉంటారు. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు. ఇప్పుడు మనం కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకుందాం. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే మేల్కొని నదీ స్నానం కానీ లేదా ఇంట్లోనైనా